Next problem, find the real and imaginary parts of a plus ib by a minus ib. ఈ కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లెట్ us see that. సొల్యూషన్ ముందుగా గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి. సో ఇందులో మనకి రియల్ పార్ట్ కావాలి, ఇమాజినరీ పార్ట్ కావాలి. సో అవి కావాలి అంటే డినామినేటర్ అనేది మనం కాంప్లెక్స్ నెంబర్ ఉండకుండా చూడాలి. డినామినేటర్లో మనకి ఏ మైనస్ ఐబి ఉంది, డినామినేటర్లో ఎటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. సో డినామినేటర్ మనం కాంప్లెక్స్ నెంబర్ లేకుండా చేయగలిగితే దెన్ వీ గెట్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో మరి డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ లేకుండా చేయాలంటే వీ హ్యావ్ టు రేషనలైజ్ ద డినామినేటర్ విత్ ఇట్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, దట్ ఈస్ ద సొల్యూషన్. సో రేషనలైజ్ the denominator. So a plus ib by a minus ib. సో డినామినేటర్లో a మైనస్ ib ఉంది, దాని కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ib. దాంతో మనం ఎన్ఆర్ని డిఆర్ని మల్టిప్లై చేయాలి. సో దెన్ వీ గెట్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో న్యూమరేటర్లో మనం మల్టిప్లై చేసుకుందాం. a ఇంటూ a స్క్వేర్, a ఇంటూ ఐబి ఐఏబి, ఐబి ఇంటూ ఏ ఇట్ ఈజ్ ఆల్సో ఐఏబి, ఐబి ఇంటూ ఐబి ఐ స్క్వేర్ బి స్క్వేర్, దట్ మీన్స్ మైనస్ బి స్క్వేర్. సిన్స్ ఐ స్క్వేర్ అంటే -1. సో డినామినేటర్లో మనం తరచుగా వాడేటటువంటి ఫార్ములా ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. డైరెక్ట్లీ వీ కెన్ రైట్. సో మామూలుగా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్. సో ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఫైనల్గా మనం డైరెక్ట్గా దీనికి ఈ ఫార్ములా రాసుకోవచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అది వితౌట్ ఐ రియల్ పార్ట్. అట్లానే ప్లస్ 2 ఐఏబీలు ఉన్నాయి. సో ఐ ఇంటూ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నౌ వీ హ్యావ్ టు స్ప్లిట్ దిస్ ఇంటూ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. దాన్ని మనం రియల్ పార్ట్గా ఇమాజినరీ పార్ట్గా స్ప్లిట్ చేసుకుందాం. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది రియల్ పార్ట్ ప్లస్ ఐ ఇంటూ 2ab by a square plus b square. So this is real, this is imaginary. Okay, therefore real part అంటే i లేకుండా ఉండాలి. సో రియల్ పార్ట్ అంటే a square minus b square by a square plus b square. Imaginary part 2ab by a square plus b square. Okay, that is the answer.